తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. త్వరలోనే ఏపీలో నంది అవార్డులను పునరుద్ధరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం చిత్రం ప్రచారంలో భాగంగా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. భైరవం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా ఒక ఫిల్మ్ పాలసీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చలనచిత్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలియజేశారు. ప్రకృతి సౌందర్యాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు జరుగుతున్నాయని, కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కావడం లేదని అన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు రాధాకృష్ణయ్య గారు, అదేవిధంగా అంబికా కృష్ణ గారు, ఈ సినిమాలో నటించినటువంటి 50 మంది తారాగణం, ముఖ్యంగా ముగ్గురు హీరోలు బెల్లంకోట సాయి శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు, హీరోయిన్లుగా యాక్ట్ చేసిన వారు అందరూ ఒక అద్భుతమైనటువంటి ట్రైలర్ని రిలీజ్ చేయడానికి ఏలూరు పట్టణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర రంగం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ట్రైలర్ అయితే మాత్రం చాలా గూస్ బంప్స్ వచ్చేలాగే ఉంది. మంచి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, అదేవిధంగా వెనకాల దేవాలయాలకు సంబంధించినటువంటి నేపథ్యంతో ఈ సినిమా ఉన్నట్టుగా కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఈ సినిమా సూపర్ హిట్ కావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు, ఇంత గ్రాండియర్గా తీసినటువంటి సినిమాలు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాలి. దయచేసి ఎవరు కూడా ఈ సినిమాల్ని ఓటీటీలో చూద్దాం, టీవీల్లో చూద్దాం అనే కంటే కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే రాష్ట్రాభివృద్ధి కూడా, ఒక ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుందనేటువంటి మాటను కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, తద్వారా వారికి ఆర్థికపరమైనటువంటి లాభం, అదేవిధంగా ఆర్టిస్టులకి ఉన్నత స్థానం రావటం లాంటి అంశాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా స్వయంగా కళాకారుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి, మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో చలనచిత్ర రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచిస్తా ఉన్నాం. మనకి తెలుసు, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి అందాలు ఉన్నాయి. ప్రకృతి సౌందర్యాలు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. అయితే ఇక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావటం లేదు. దానికి సంబంధించి ఇక్కడ స్టూడియో నిర్మాణాలకు కానీ, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు ఇలాంటి వాటిని నిర్మించడానికి అవసరమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికి ఈ మధ్య కాలంలోనే ఒక ఫిల్మ్ పాలసీ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాటిని అమలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రకృతి అందాలకి నెలవైనటువంటి ఆంధ్రప్రదేశ్లో 100% చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాటతోటి మేము కొన్ని కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాగే మన వైజాగ్ను కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఇందాకే కృష్ణ గారు చెప్పినట్లుగా చాలా కాలంగా మూలన పడిపోయినటువంటి నంది అవార్డులు అనేటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించి అతి త్వరలోనే వాటిని తీసుకురావడం జరుగుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, త్వరలోనే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యులైనటువంటి డైరెక్టర్లు, నిర్మాతలు, అదేవిధంగా ఆర్టిస్టులతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 100% చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తామనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ, ఈ సినిమా చూస్తే మాత్రం మల్టీ స్టారర్ సినిమా, ముగ్గురు హీరోలు, అందులోనూ యువకులు, వారు అద్భుతంగా వారి యొక్క రౌద్రాన్ని చూపించినటువంటి విషయాన్ని మనం ఈ ట్రైలర్లో చూసాం. వారందరూ మంచి హావభావాలు ప్రకటించారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనేటువంటి నమ్మకం నాకు అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. వారికి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ సినిమా హిట్ కావాలని, తద్వారా ఇలాగా బిగ్ స్క్రీన్ మీద చూసే సినిమాలు చాలా ఎక్కువ రావాలని, ప్రేక్షకులు కూడా ఆ సినిమాల్ని బాగా చూసి వారికి ఆదరణ పెంపొందించాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో మాట్లాడి ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నాణ్యత గల ఎండార్స్మెంట్ అందజేయాలని కలెక్టర్ అన్నారు. విజయనగరం మండల పరిధి ద్వారపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారులో డోర్ వేసుకుని ఉన్న 4 పిల్లలు ఊపిరాడక మృతి చెందారు. చిన్నారుల మృతదేహాలను మహారాజా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారులు కంది మనేశ్వరి, బూర్ల చారులత, బూర్ల జాశ్రిత, పంగి ఉదయ్ ఆడుకుంటూ కారులోకి ఎక్కి కూర్చున్నారు. తర్వాత కారు డోర్ తీసేందుకు చిన్నారులు ప్రయత్నించినా కూడా వాళ్ళకి వీలు కాలేదు. డోర్ ఆటోమేటిక్ లాక్ పడడంతో చిన్నారులు ఊపిరాడక తుది శ్వాస వదిలారు. ఈ ఘోరమైన ఘటనతో గ్రామమంతా విషాదం నెలకొంది. పిల్లల తల్లిదండ్రులతో పాటు వాళ్ల బంధువులు, ఊర్లోని వాళ్లు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. జిల్లాలో ద్వారపూడి గ్రామంలో జరిగినటువంటి విషాదం చాలా బాధాకరం. ఈరోజు ఎవరైతే పిల్లలు 4 పిల్లలు, ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు, ఆడపిల్లలు, సుమారు 5-6 సంవత్సరాలు ఉంటాయి. గ్రామంలో ఏదో కార్యక్రమం, పెళ్లి కార్యక్రమం అవుతుంది. వీళ్ళు ఆడుతుండగా పక్కన ఆగినట్టు కారు అన్లాక్ అయి ఉంది. కారు ఎక్కి వాళ్ళు మరి ఎలాగ బయటికి రావాలో తెలియని పరిస్థితుల్లో చాలా బాధాకరం. కోల్పోయాము. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా తాలూకా చాలా బాధాకరం. ఎందుకంటే ఇంకా మేము వాళ్ళకి ఎలాంటి ధైర్యం నింపాలో తెలియదు. ఖచ్చితంగా ఇంకేం చేయాలో ప్రభుత్వం తరఫున కూడా మేము ఎక్సైజ్ చేసి ఏం చేయాలో సాయం వచ్చేలాగా కూడా చేస్తాము. వాళ్ళ కుటుంబాలకు కొంచెం ధైర్యం వచ్చేలాగా, తల్లిదండ్రులు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని జరిగిన దుర్ఘటనకి అందరూ కూడా బాగా చింతిస్తున్నాము. అంటే ఇలాగ పిల్లలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు గతంలో చూసినట్టు కాకుండా పిల్లలకు కూడా మనం టెక్నాలజీ అనుకుంటుంది, కానీ ఖచ్చితంగా కనిపెట్టుకుంటూ ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాలి. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఈ రకంగా జరగడం కూడా చాలా దురదృష్టం. ఎందుకంటే పట్టణాల్లో ఎక్కడో బయట ఎక్కడో జరుగుతూ ఉంటాయి. గ్రామంలోనే, ఎందుకంటే అందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉంటారు. అది ఏదో పెళ్లి నిమిత్తం అందరూ కూడా బిజీ అయి ఉన్నారు. ఇక్కడ పిల్లలు ఎవరిని అబ్జర్వ్ చేయలేకపోయాం. సో చాలా దురదృష్టం పిల్లల దృష్టిలో ఇలా జరగడం. ఖచ్చితంగా తల్లిదండ్రులకు కొంచెం ధైర్యం వచ్చేలాగా అందరూ కూడా కొంత మనోధైర్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించిన సీఎం చంద్రబాబు నాయుడు. పాకిస్తాన్పై ప్రతీకారం కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని తెలిపిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిట్ విచారణతో గుండెల్లో గుబులు మొదలైందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. మనం సైతం దేశం కోసం నినాదంతో నెల్లూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించిన మంత్రి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.